బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరబోతున్నారా? కోనేరు కోనప్ప ఆయన చేరికకు బీఆర్ఎస్ హైకమాండ్ మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అనిపిస్తుంది. బీఆర్ఎస్ లో చేరికపై కేసీఆర్ తో ఇప్పటికే కోనప్ప చర్చలు జరిపినట్టు కూడా సమాచారం. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జోగురామన్న, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ దీనికి మీడియేట్ చేశారు. ఈ చర్చలకి మధ్యవర్తిత్వం వాళ్ళు వహించినట్టు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ను వీడడానికి గల కారణాలు ఏంటని కేసీఆర్కి ఆయన వివరించారని కూడా చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో చేరుతానని చెప్పేసి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కోనప్ప చేరికపై త్వరలోనే ఆర్ఎస్ ప్రవీణ్తో కూడా చర్చించనున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన హైకమాండ్కి సంబంధించిన వాళ్ళు కూడా ప్రవీణ్తోనే సమన్వయంతోనే మీరు పనిచేయాలి అని చెప్పి కోనప్పకు కూడా కేసీఆర్ సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నియోజకవర్గంలో భారీగా సేవా కార్యక్రమాలని ఆయన నిర్వహిస్తున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన 3000 ఓట్ల తేడాతోని ఓడిపోయాడు. బీజేపీ క్యాండిడేట్ పై ఆయన ఓడిపోయారు. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన కోనప్పకి అక్కడ నిరాశ దక్కిందని చెప్పుకోవాలి ఒక రకంగా.